రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన హెమాహెమీలు పార్టీలు మారే ఆప్షన్ లేక ఇంకో పార్టీలోకి వెళ్లే దారి లేక సొంత గూట్లోనే నలిగిపోతున్నారా? అవమానాలు ఎన్ని ఎదురైనా అధినేత అసలు కన్నెత్తి చూడకపోయినా మేమున్నాం అంటూ వార్తల్లో నిలిచేందుకు నానా తంటాలు పడుతున్నారా? మొన్న శాసనమండలి సాక్షిగా దువ్వాడ శ్రీనివాస్ చేసిన రచ్చ, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన విమర్శలు, ఇవన్నీ కేవలం ప్రత్యర్థులపై పోరాటమా లేక అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమేనా? శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ల వింత పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతల రాజకీయ పరిస్థితి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీలో కీలక గుర్తింపు లేకపోయినా బయటకు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో చాలామంది ఇప్పటికే అక్కడే కొనసాగుతున్నారనే బలమైన అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయంగా గతంలో ఎన్నో పార్టీలు మారిన నేతలకు కొత్తగా తలుపులు తెరుచుకునే పరిస్థితి లేదని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్ పేర్లు ఈ సందర్భంలో తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇప్పుడు అదే బాటలో తమ్మినేని సీతారాం కూడా అడుగులు వేస్తున్నారనే విశ్లేషణ మొదలైంది. పార్టీ కోసం గట్టిగా మాట్లాడితే అధినేత నుంచి గుర్తింపు వస్తుందనే ఆశతో నేతలు తమ రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. శాసనమండలిలో డిఎస్సి 2025 అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కూటమి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విమర్శలు చేయగా, మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స ఏం చేశారని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ సైతం అదే స్థాయిలో ప్రతిస్పందించారు. మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జోక్యం చేసుకుని అచ్చెన్నాయుడిపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలోనే కాకుండా బయట మీడియా ముందు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ఈ వ్యవహారం వెనుక జగన్ దృష్టిని ఆకర్షించే ఉద్దేశం ఉందని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గిన సమయంలో ఇలాంటి దూకుడు ప్రదర్శన ద్వారా అధినేతకు తమ విధేయతను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం అంశం వైసీపీలో మరో చర్చకు కారణమవుతోంది. వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్గా పనిచేసిన తమ్మినేనికి ప్రస్తుతం కూడా పార్టీలో గతంలో ఉన్న స్థాయి కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది. ఆముదాల వలస నియోజకవర్గ బాధ్యతలను చింతాడ రవికుమార్కు అప్పగించడం కూడా దీనికి ఉదాహరణగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తమ్మినేని కుటుంబం తాజాగా భూ వివాదంలో చిక్కోవటం, అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా ముందస్తు బెయిల్ లభించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఇదే సమయంలో మరోవైపు మాజీ మంత్రి అప్పలరాజుకు సంబంధించిన వివాదం మరోవైపు సాగింది. అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చిన చింతాడ రవికుమార్ మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ 2 ఘటనల విషయంలో జగన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో అప్పట్లో కూడా భిన్నమైన రాజకీయ చర్చలు విస్తృతంగా జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం అప్పలరాజు, చింతాడ రవికుమార్ వ్యవహారాలపై జగన్ స్పందించినప్పటికీ తమ్మినేని సీతారాం విషయంలో అదే స్థాయిలో స్పందన కనిపించలేదనే చర్చ ఇప్పుడు ఆయన అనుచరుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. కనీసం పరామర్శ చేయకపోవటం, నియోజకవర్గ బాధ్యతలు వేరొకరికి అప్పగించడం వంటి అంశాలను కొందరు నేతలు సంకేతాలుగా భావిస్తున్నారు. అయితే తమ్మినేని వైసీపీని వీడే పరిస్థితిలో లేరనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. గత రాజకీయ ప్రయాణంలో అనేక పార్టీలను దాటిన ఆయనకు ఇప్పుడు ప్రత్యామ్నాయం పరిమితమైందనే విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పార్టీ లోపలే తన ప్రాధాన్యతను తిరిగి సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై తాజాగా తమ్మినేని మీడియా ముందుకు వచ్చి విమర్శన చేయడం కూడా ఈ కోణంలోనే చూస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటం పేరుతో అధినేత దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా కొందరు దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే తమ్మినేని ఉద్దేశం నిజంగా పార్టీ సిద్ధాంత పరిరక్షణేనా లేక వ్యక్తిగత రాజకీయ పునరుద్ధరణ అనే ప్రశ్న మాత్రం మిగిలింది. వైసీపీలో సీనియర్ నేతలకు భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం ఈ పరిణామాల వెనుక కారణంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రాధాన్యతను నిలబెట్టుకోవడం సవాల్గా మారింది. అధినేతతో నేరుగా సంబంధం ఉన్న వారికి మాత్రమే అవకాశాలు దక్కుతాయనే భావన కొందరిలో ఉంది. దీంతో జగన్ను ఆకట్టుకునేలా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడటం వంటి రాజకీయ వ్యూహాలు కనిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ తర్వాత తమ్మినేని సీతారాం కూడా అదే దారిలో వెళ్తున్నారనే ప్రచారం బలపడుతోంది.
అయితే ఇలాంటి ప్రయత్నాలు పార్టీకి ఎంత ఉపయోగపడతాయో, నేతలకు ఎంత గుర్తింపు తెస్తాయో కాలమే తుది నిర్ణయిస్తుంది. తమ్మినేని చేసిన విమర్శలు వైసీపీలో ఆయన రాజకీయ చురుకుదనాన్ని తిరిగి చూపించే ప్రయత్నంగానే కనిపిస్తున్నాయి. జగన్ స్పందన ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ స్పందన ఆధారంగానే తమ్మినేని భవిష్యత్ రాజకీయ పాత్రపై స్పష్టత వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.